अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 4 रबीउल अव्वल है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत जाबिर बिन समरा रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जिस आदमी के अखलाक अच्छे हैं उसका इस्लाम भी अच्छा है। और अब सुर्खियां। एपी में शादी तोहफा स्कीम का जगन ने किया इफ्तिताह। अक़लियती लड़कियों को शादी के वक्त हुकूमत 1 लाख रुपये की मदद फराहम करेगी। काकीनाडा में गोलमेज कॉन्फ्रेंस का इनेकाद। समाज के हर तबके ने गैर मरकूज तरक्की की तायद की। तेलंगाना के साथ मरकज का सौतेला सलूक। मरकज की मदद के बगैर भी तेलंगाना नंबर 1। वरंगल में केसीआर की तकरीर। वज़ीर-ए-आज़म मोदी ने 5G सर्विस का किया इफ्तिताह। 8 शहरों में फौरी तौर पर आगाज। 2 साल में होगा पूरे मुल्क का इहाता। और अब तफसील। एपी में गरीब नौजवान लड़कियों की शादी के लिए हुकूमत ने नई स्कीम का आगाज किया है। वायसार शादी तोहफा और वायसार कल्याण वस्तु नाम से वजीर आला जगन ने इमदादी स्कीम का इफ्तिताह अंजाम दिया। इस स्कीम के तहत अक़लियती तबके से ताल्लुक़ रखने वाली अहल लड़की की शादी में जगन हुकूमत 1 लाख रुपये बतौर तोहफा अदा करेगी। समाजी बुराई के खात्मे के लिए ये स्कीम एक अहम संग मील साबित होगी। इस स्कीम के जरिए गरीबी की वजह से शादी में रुकावट के मसले पर कंट्रोल हासिल होगा। इसके अलावा 18 साल उम्र की शर्त के सबब कम उम्र में शादियों पर रोक लगेगी। स्कीम के हवाले से लड़की की उम्र 18 साल से ज्यादा और लड़के की उम्र 21 साल से ज्यादा होना चाहिए। इस स्कीम में शर्त रखी गई है कि लड़की कम अज कम 10वीं जमात कामयाब हो। కులాంతర వివాహాలకు 75,000 ఇస్తామని గత ప్రభుత్వంలో ప్రకటిస్తే ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో వారికి 1,20,000 రూపాయలు ఇవ్వనున్నాం. బీసీలకు 35,000 ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటిస్తే ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలో వారికి 50,000 రూపాయలు ఇవ్వనున్నాం. అదేవిధంగా బీసీల కులాంతర వివాహాలకు 50,000 ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటిస్తే మన ప్రభుత్వంలో వారికి 75,000 ఇవ్వనున్నాం. మైనారిటీలకు గత ప్రభుత్వం 50,000 రూపాయలు ప్రకటిస్తే మనందరి ప్రభుత్వం దాన్ని 1,00,000 రూపాయలు ఇవ్వనున్నాం. వికలాంగులకు గత ప్రభుత్వం 1,00,000 ఇస్తామని ప్రకటిస్తే ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఏకంగా 1,50,000 రూపాయలు ఇవ్వనున్నాం. ఇక భవన నిర్మాణ కార్మికులకు కూడా గత హయాంలో పెళ్లి కానుక కింద 20,000 ఇస్తామని వారు ప్రకటిస్తే మనందరి ప్రభుత్వం వారికి 40,000 రూపాయలు ఇవ్వనున్నాం. గొప్ప ప్రోత్సాహకం, గొప్ప మార్పు. కానీ ఇవన్నీ కూడా చదువులతో కనెక్ట్ అయి ఉన్న ఒక గొప్ప మార్పును మనం తీసుకొస్తా ఉన్నాం. इंतजामी गैर मरकूजियत के जरिए ही एपी में 3 सदर मुकामात के जरिए मसावियाना तरक्की मुमकिन है। काकीनाडा के अवाम ने इन बातों का इजहार किया है। अवाम ने जगन की जानिब से 3 सदर मुकामात के फैसले पर शुक्रिया अदा किया। काकीनाडा में गैर मरकूज इंतजामी के उन्वान से गोल मिस कॉन्फ्रेंस मुनक़िद की गई, जिसमें मुख्तलिफ सियासी पार्टियों के कायदीन, दानिश्वर, तलबा, मुलाजमीन और मजदूर यूनियन के कायदीन ने शिरकत की। ये प्रोग्राम सियासत से बालातर होकर मुनक़िद किया गया। పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అలాగే 3 చోట్ల రాజధాని ఏర్పాటు చేయాలి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల లాంటి ఆహార ధాన్యాగారాలు ఉన్న ఏరియాల్లో రాజధాని పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి శివరామకృష్ణ కమిటీ చెప్పింది. అదేవిధంగా ఈరోజు పెద్దలు చెప్పిన డిజిటలైజేషన్ ప్రపంచం మన గుప్పెట్లోకి వచ్చి మనందరం కూడా ఇంట్లోనే ఉండి అన్ని కార్యక్రమాలు చేసిన ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 3 రాజధానులు ఉండటం మంచిదని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను.
మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. దీని వలన ప్రాంతీయ అభివృద్ధి చాలా అవసరం మన రాష్ట్రానికి. ప్రాంతీయ అభివృద్ధి చెందడం ఒక్కటి దీనికి పరిష్కారం కాదు. అండ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ప్రాంతీయ అభివృద్ధి చెందడం అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా అంత సులభమైన విషయం కూడా కాదు. కావున మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పరిచింది. 3 రాజధానులు అనే విషయం మామూలు విషయం కాదు. ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఒకటి కన్నా ఎక్కువ రాజధాని ఉండడం ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా అండ్ బెనియా లాంటి దేశాలలో కూడా ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కావున ఇలాంటి 3 రాష్ట్రాల పథకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే సమతుల్య వికేంద్రీకరణ మరియు సమకాలీన అభివృద్ధి. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ వికేంద్రీకరణ చాలా ఉపయోగం. वायएसआर पेंशन की तकसीम का अमल एपी भर में जारी है। 62,53,000 इस्तीफादा कुनिंदगान के लिए 1590.5 करोड़ रुपए हुकूमत ने जारी किए हैं। सुबह की अवलिन सातों में वॉलंटियर्स मुस्तहिकीन के घर पहुंचकर इनमें पेंशन की रकम तकसीम कर रहे हैं। थैलेसीमिया से मुतासिरा लड़की को भी जगन हुकूमत की जानिब से माहाना 10,000 रुपये पेंशन देने पर उनके खानदान वालों ने जज्बाती अंदाज में शुक्रिया अदा किया। పాప పేరు విన్యశ్రీ. పుట్టిన 5వ నెల కాంచి తలసీమియా మేజర్తో బాధపడుతుంది. ప్రతి నెల 2 సార్లు బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది అండ్ ఖరీదైన మందులు వాడాల్సి వస్తూ ఉంటుంది. ఈ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి ఆరోగ్యశ్రీలో తలసీమియా పిల్లల్ని యాడ్ చేశారు అండ్ పెన్షన్ కూడా 10,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరిగింది. ఈ మెడిసిన్స్కి ప్లస్ బ్లడ్ ఎక్కించడానికి ప్రతి నెల ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. పేద ఇలాంటి పిల్లలు పుట్టడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ట్యాబ్లెట్ కూడా చాలా ఖర్చుతో ఉంటుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది 10,000 అనేది. ఇలాంటి ఆలోచన అనేది రావటం చాలా గొప్పదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక 2,500 ఇస్తున్నారండి. ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తున్నారు. అవి మందులకి వాటికి ఉపయోగపడుతున్నాయండి. బాగుందండి ఇప్పుడు పద్ధతి. ఏ ప్రభుత్వం కూడా ఇట్లా ఇచ్చిన కవతం లేదు. నాకు 62 సంవత్సరాలు వచ్చినాయి. 62 సంవత్సరాల్లో ఏ సీఎం గారు కూడా ఇట్లా చేసిన విధం కూడా లేదు. మాకు నిన్నగాక మొన్న 18,750 రూపాయలు వచ్చినాయి. నేను రూపాయి కష్టపడలేను, మా ఆడవాళ్ళు కష్టపడలేదు. మాకు ఈ డబ్బులే సరిపెట్టుకున్నామయ్యా. 35 కేజీలు బియ్యం వస్తున్నాయ్యా, 10 కేజీలు ఎగస్ట్రా మళ్ళీ ఇస్తున్నారయ్యా. చాలా బాగుందండి ప్రభుత్వం. నిజంగా జగన్ గారికి నమస్కారాలు ఎట్టి దేవుణ్ణి తలుచుకున్నట్టు తలుచుకోవాలయ్యా. एपी में घर घर हमारी हुकूमत प्रोग्राम के कामयाब इनेकाद के खिलाफ येलो मीडिया प्रोपेगेंडा कर रहा है। रियासती वजीर अंबाटी रामबाबू ने ये बात कही। उन्होंने येलो मीडिया को चैलेंज किया कि बाबू के मंशूर में किए गए 64 वादों की तकमील हुई या नहीं, क्या इस पर खबरें शाये करने का दम है या नहीं। पुरावलम प्रोजेक्ट तबाह होगा और एपी के हालात श्रीलंका की तरह हो जाने की खबरें शाये करने पर अंबाटी ने बरहमी जाहिर की है। రామోజీరావు గారు లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఆ 3-4 పోలవరం గురించి రాస్తారు. పోలవరం సర్వనాశనం అయిపోయింది, అయిపోవాలని వాళ్ళ కోరిక. ఇంకొకటి, ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలాగా అయిపోయింది, అయిపోవాలి కోరిక. ఇవన్నీ సర్వనాశనం అయిపోవాలి, రాష్ట్రం శ్రీలంకలాగా అయిపోవాలి, పోలవరం సర్వనాశనం అయిపోవాలి. కానీ గుంటూరుకి విజయవాడకి సంబంధం లేకోకుండా వారి బినామీ భూముల్లో పెట్టినటువంటి అమరావతి మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోవాలి. దాని మీద లక్షల కోట్లు కుమ్మరించి ఈ ప్రభుత్వం బాగు చేయాలి. ఒక్కొక్క గజం ₹1,00,000 అమ్మేటట్టుగా చేస్తే ఆ డబ్బులన్నీ సంపాదించుకునేటువంటి కార్యక్రమం మా నాయకులు చేస్తారు, మా కార్యకర్తలు చేస్తారు అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు 64 వాగ్దానాలు కాదు, 600కు పైగా వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేదు. దీని గురించి మాత్రం రాయరు, ఇక మా గురించే రాసేటటువంటి కార్యక్రమం. एपी में चंद एक आईएएस ऑफिसरों के तबादले किए गए हैं। इस ज़मीन में हुकूमत ने अहकामात भी जारी कर दिए हैं। सिरप सीईओ की हैसियत से एम गौतमी, एडिशनल CCLA
कम सेक्रेटरी की हैसियत से इम्तियाज और एपी डेयरी डेवलपमेंट कोऑपरेटिव फेडरेशन के एमडी के तौर पर बाबू ए का तबादला करते हुए हुकूमत ने अहकामात जारी किए हैं। एपी टीचर्स के मसाइल के बारे में तेलंगाना टीचर्स एसोसिएशन ने रियासती वजीर हरीश राव पर शदीद बरहमी जाहिर की। टीचर्स एसोसिएशन ने कहा है कि एपी से ज्यादा तेलंगाना के टीचर्स को मुख्तलिफ मसाइल का सामना है। ఉపాధ్యాయులకు మేము బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు కానీ ఉపాధ్యాయుల సమస్యలు ఆంధ్ర కన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. 2015 నుంచి ప్రమోషన్ లేవు, 18 నుంచి బదిలీలు లేవు. ప్రతి స్కూల్లో స్కావెంజర్ ఉండాలి, స్కావెంజర్ను తీసేసిండ్రు. మధ్యాహ్న భోజనం బిల్లులు కూడా సరిగా రావు. ఉపాధ్యాయ సమస్యలు ఎన్నో అపరిష్కృతంగా ఉన్నాయి. అన్నీ చేసినట్టు చెప్తున్నాడు. ఇది చాలా వాస్తవ విరుద్ధం. ఆయన మాట్లాడిన దాన్ని మేము టీపీటీఎఫ్ తరఫున ఖండిస్తున్నాం. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు ఒక సభలో మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినామని చెప్తూ ఉన్నారు. ఇది చాలా శోచనీయం. నిజానికి కూడా విధిగా రావాల్సిన డిఏలను, విధిగా రావాల్సిన జీతాలను కూడా వరాలుగా, కానుకలుగా ప్రకటిస్తూ ప్రజల్లో చాలా అపోహలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. దీన్ని చాలా టీపీటీఎఫ్ తరపున మేము చాలా ఖండిస్తూ ఉన్నాం. యాక్చువల్గా విధిగా రావాల్సిన డిఏలే అవి. వేతనాలు కూడా కట్నాలుగా, కానుకలుగా ప్రకటిస్తూ ప్రలోభాలు చేయడం ఇది శోచనీయం. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. तेलंगाना के वजीर आला केसीआर ने फिर एक मरतबा मरकज की बीजेपी हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने मरकज पर तेलंगाना के साथ इम्तियाजी सलूक इख्तियार करने का इल्ज़ाम लगाया। केसीआर ने दावा किया कि तेलंगाना रियासत मुल्क भर में हर शोबे में नंबर 1 रियासत का दर्जा रखती है। केसीआर वरंगल में कैंसर अस्पताल के इफ्तिताह के मौके पर खिताब कर रहे थे। సరే, రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు వచ్చి కేసీఆర్ను ఇక్కడున్న మంత్రులను తిట్టిపోతారు. ఇవాళ తిట్టిపోతారు, ఎల్లుండి ఢిల్లీలో అవార్డులు ఇస్తారు. అవి కూడా మీరు పేపర్లలో చూస్తున్నారు. అది రాజకీయాలు, దాని విషయం వేరు. కానీ ఉద్యమ సందర్భంలో ఏదైతే ప్రజలకు నేను పదే పదే చెప్పిననో అది 100కు 100% ఈరోజు సాకారం అవుతూ ఉంది. చాలా అద్భుతంగా, గొప్పగా దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉంటామని నేను చెప్పిన అద్భుతమైన విజయం ఏంటంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై రాజధానిగా ఉన్న మహారాష్ట్ర కంటే కూడా మన తెలంగాణ पर कैपिटा इनकम ఎక్కువ। मरकजी वजीर किशन रेड्डी को तेलंगाना के वजीर केटीआर ने सख्ती से पलटवार किया। मेडिकल कॉलेजों को मुख्तस करने के हवाले से किशन रेड्डी पर झूठ बोलने का इल्ज़ाम लगाया कि केटीआर ने कहा कि वो किशन रेड्डी को भाई की तरह समझते हैं और उनसे गुजारिश की कि वो झूठ न फैलाएं कि मरकज ने तेलंगाना के लिए 9 मेडिकल कॉलेज मंजूर किए हैं। एक नौजवान की जानिब से व्हाट्सएप पर रखा हुआ स्टेटस उसी के घर के जलने का सबब बन गया। नलगुंडा जिले के तोरकुपल्ली मंडल के गन्नामल्ला गांव में ये वाकया पेश आया। हाल ही में इसी गांव का भानु नामी शख्स उसी गांव की एक लड़की से प्यार करने लगा और अपनी शादी की तस्वीर व्हाट्सएप स्टेटस पर रखी, जिसको देखकर बरहम हुए लड़की के खानदान वालों ने लड़के के घर को आग लगा डाली। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने आज हिंदुस्तान में 5G सर्विस का इफ्तिताह अंजाम दिया। दिल्ली में मुनाकिदा टेलीकॉम तकरीब में 5G सर्विस का वज़ीर-ए-आज़म ने इफ्तिताह अंजाम दिया। 8 शहरों में 5G सर्विस आज से ही शुरू हो गई है, जबकि 13 शहरों में दिवाली के बाद शुरू होगी। मुल्क भर में 5G सर्विस का चंद सालों में आगाज होगा। वज़ीर-ए-आज़म ने दिल्ली के प्रगति मैदान में मोबाइल कांग्रेस 2022 के 6वें मरहले के मौके पर 5G सर्विस का इफ्तिताह अंजाम दिया। 5G के इफ्तिताह के बाद हिंदुस्तान डिजिटल शोबे में नुमाया तरक्की करेगा। आज आप किसी लोकल मार्केट में, आप सब्जी मंडी में जाकर देखिए, रेहड़ी पटरी वाला छोटा दुकानदार भी आपसे कहेगा कैश नहीं है, यूपीआई कर दीजिए। मैंने तो बीच में एक वीडियो देखा, कोई भिक्षुक भी डिजिटली पेमेंट लेता है। ट्रांसपेरेंसी देखिए। ये बदलाव बताता है कि जब सुविधा सुलभ होती है तो सोच किस तरह सशक्त हो जाती है। साथियों, आज टेलीकॉम सेक्टर में जो क्रांति देश देख रहा है वो इस बात का सबूत है कि अगर सरकार सही नियत से काम करे तो नागरिकों की नियत बदलने में देर नहीं लगती है।
2G की नीयत और 5G की नीयत में यही फर्क है। कांग्रेस के सदर के ओहदे के लिए पर्चे नामजदगी दाखिल करने के बाद मल्लिकार्जुन खड़गे ने राज्यसभा में अपोजिशन लीडर के ओहदे की हैसियत से इस्तीफा दे दिया। खड़गे ने बताया कि एक शख्स एक ओहदा उसूल के तहत उन्होंने अपोजिशन लीडर के ओहदे से इस्तीफा दे दिया है और उसकी इतला कांग्रेस की कारगुजार सदर सोनिया गांधी को दे दी है। खड़गे के इस्तीफे के बाद कांग्रेस राज्यसभा में अपोजिशन लीडर के लिए दूसरे लीडर का इंतखाब करेगी। कांग्रेस की भारत जोड़ो यात्रा केरला से कर्नाटक में दाखिल हो गई है। कर्नाटक पहुंचने पर राहुल गांधी का पुरजोश इस्तकबाल किया गया। राहुल गांधी ने तमिलनाडु के कन्याकुमारी से भारत जोड़ो यात्रा शुरू की थी, जो केरला से कर्नाटक में दाखिल हो गई है। इस यात्रा के दौरान राहुल गांधी अवाम से मुलाकात कर रहे हैं और मोदी हुकूमत की नाकामियों को उजागर कर रहे हैं। जसप्रीत बुमराह के जख्मी हो जाने के बायस T20 आलमी कप के लिए हिंदुस्तानी टीम में तेज गेंदबाज मोहम्मद सिराज और इमरान मलिक को जगह मिल सकती है। सेलेक्टर्स मोहम्मद सिराज और इमरान मलिक को आलमी कप के लिए टीम इंडिया में शामिल करने पर गौर कर रहे हैं ताकि ऑस्ट्रेलिया की तेज विकेटों वाली पिचों से इन गेंदबाजों से फायदा उठाया जा सके। जख्मी बुमराह जनूबी अफ्रीका के खिलाफ सीरीज नहीं खेल रहे हैं। जनूबी अफ्रीका के खिलाफ बकिया मैचों के लिए बुमराह की जगह मोहम्मद सिराज को शामिल किया गया है। हिंदुस्तान और जनूबी अफ्रीका के खिलाफ तीसरा T20 मैच मध्य प्रदेश के इंदौर में खेला जाएगा। इंदौर के स्टेडियम में तीसरे T20 मैच के लिए तैयारियां जोरों शोर से जारी हैं। आज शाम गुवाहाटी में होने वाले दूसरे मैच में जनूबी अफ्रीका की कामयाबी की सूरत में तीसरा वनडे फैसला कुन हो सकता है। और बहुत उत्साह है पब्लिक में। यहाँ पे क्रिकेट प्रेमी जनता है इंदौर की। हमारे होलकर स्टेडियम की कैपेसिटी करीब 27,000 है और पूरा फुल रहने वाला है स्टेडियम। इसकी तो कोई वो ही नहीं है, इसमें कोई डाउट नहीं है। और उम्मीद करते हैं कि वेदर भी हमें सपोर्ट करेगा, क्योंकि वेदर थोड़ा सा बारिश की संभावना है, लेकिन उम्मीद कर रहे हैं उस दिन जो कि फोरकास्ट है वेदर क्लियर रहने के चांसेस है। वैसे बारिश सर इससे पहले भी आ चुकी है अचानक मैच में, रोड सेफ्टी मैच के दौरान, तो तैयारी किस तरह से चल रही है उसको कवर करने के लिए? इंटरनेशनल मैच की तैयारियां तो पूरी रहती है, फुल आउटफील्ड कवर रहता है और स्क्वायर कवर रहता है, लेकिन अगर बारिश मैच के दौरान हुई तो बहुत मुश्किल हो जाती है। अगर मैच के पहले हो जाए बारिश तो आधे घंटे में 1 घंटे में कवर साफ करके या बारिश पानी साफ करके उसे हम खेलने लायक बना सकते हैं। राजस्थान में साबिक इंटरनेशनल क्रिकेटर्स का लीजेंड्स लीग क्रिकेट का इनेकाद हो रहा है। मुख्तलिफ बैनुल-अक़वामी खिलाड़ियों पर मुश्तमिल टीमों के 4 मैचेस खेले जाएंगे, जिसमें क्वालिफायर और एलिमिनेटर भी शामिल है। जयपुर में फाइनल होगा। इस मौके पर ऑस्ट्रेलिया के साबिक ऑलराउंडर शेन वॉटसन ने शेन वॉन की राजस्थान रॉयल से वाबस्तगियों को याद किया। आखिर में सुर्खियां एक बार फिर। एपी में शादी तोहफा स्कीम का जगन ने किया इफ्तिताह। अक़लियती लड़कियों को शादी के वक्त हुकूमत 1 लाख रुपए की मदद फराहम करेगी। काकीनाडा में गोलमेज कॉन्फ्रेंस का इनेकाद। समाज के हर तबके ने गैर मरकूज तरक्की की तायद की। तेलंगाना के साथ मरकज का सौतेला सलूक। मरकज की मदद के बगैर भी तेलंगाना नंबर 1। वरंगल में केसीआर की तकरीर। वज़ीर-ए-आज़म मोदी ने 5G सर्विस का किया इफ्तिताह। 8 शहरों में फौरी तौर पर आगाज। 2 साल में होगा पूरे मुल्क का इहाता। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।